వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 22, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దేవుని నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన జీవితమందు అనేకుల చేత అనేక పరిస్థితుల వలన పలు ఇబ్బందులను, నష్టమును మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. ఈ పరిస్థితులలో దేవుని వాక్యం మనకు నేర్పేటటువంటి ఒక చక్కటి మార్గం ఏంటంటే, మనము ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారుగా ఉన్నప్పుడు మనకు కలుగు ప్రతి కీడు నుండి నిశ్చయముగా దేవుడే మనల్ని రక్షిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియపరచుటను గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, ఆది కాండము 50వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 18 to 20. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోసేపు అనేటటువంటి ఇతడు ఎంతో కీడును ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కానీ తనకు కీడు కలుగు చేసిన ఏ ఒక్కరికి కూడా అతడు ప్రతి కీడు చేయుటకు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. కారణం ఏంటంటే, ప్రభువు కొరకు కనిపెట్టాడు గనుక నాడు అతని అన్నలు గుంటలో వేసినప్పుడు దేవుడు అతను రక్షించారు. అమ్మివేసి పొతిఫర్ ఇంట బానిసగా ఉన్నటువంటి దినాల్లో పొతిఫర్ భార్య యోసేపుపై వేసినటువంటి నింద విషయంలో అతడు చెరసాల్లో ఉన్నప్పటికీ దేవుడు అతన్ని రక్షించారు. అంత మాత్రమే కాక దేవుని కొరకు కనిపెట్టినటువంటి భక్తుని ఆశ్చర్యరీతిగా దేవుడు ఐగుప్తు దేశం మీద ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. కారణం అతడు యెహోవా కొరకు కనిపెట్టుట. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నిజమే, ప్రభు కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి యందు దేవుడు నిశ్చయముగా దృష్టి నిలిపి ఆయన తగిన సమయమందు రక్షించేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఆ తర్వాత కాలంలో ఐగుప్తు దేశము యోసేపును బట్టి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండగా 7 సంవత్సరముల పంట సమృద్ధిగా పండింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు ఏర్పడినటువంటి దినాల్లో రాజుకు వచ్చినటువంటి కలభావం ప్రకారంగా అతడు వారికి సలహా ఇవ్వగా వారు ఆ విధముగా దాన్ని అనుసరించారు గనుక ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉంది. ఆ తర్వాత ఆహారం కొరకై అతని సహోదరులు ఈ చోటుకి వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు జరిగిన పిమ్మట యోసేపు తన సహోదరులు అతని యొద్దకు వచ్చి తనతో మేము మీకు దాసులమని చెప్పి పలికినప్పుడు అతడు వారితో అన్నమాట, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు గాని బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించాడని ప్రభు కొరకు కనిపెట్టినటువంటి వ్యక్తిగా ఇక్కడ తన విశ్వాస స్థితిని ఇక్కడ వారికి తెలియపరచడం మనం గమనించగలం. గనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు కొరకు కనిపెట్టుట మనం ఏది చేయక ఒట్టిగా ఉన్నటువంటి వ్యక్తులంగా ఉన్నట్లుగా మన మనసు కనిపిస్తుంది కానీ ఏమాత్రం ఆధారపడొద్దు. ప్రభు కొరకు కనిపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని రక్షిస్తారు. ఆ రక్షణ కార్యాన్ని చూసే వరకు ఓపికతో విశ్వాసంతో ప్రభు కొరకు జీవించటానికి నేడు విన్న ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మాకు కలుగు ప్రతి కీడు విషయమై మేము ఏమాత్రం చింతించక మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మీరు అనుగ్రహించే రక్షణ మేము పొందగలమని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. ఈ మాటలు విన్న మా ప్రియులను నిశ్చయముగా మీరు దీవించి ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలు ఉన్న వారిని ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను.
ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. ప్రతి ఒక్కరూ మీ ద్వారా కలుగు రక్షణ మేలు పొందటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.